వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. పాకిస్తాన్లో రాజకీయ, ఆర్థిక, భద్రతా సంక్షోభాలు రోజురోజుకు తీవ్రమవుతున్న వేళ ఆ దేశ సైన్యంపై విమర్శలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జమియత్ ఉలేమా ఏ ఇస్లాం పార్టీ అధినేత మౌలానా ఫజ్లుర్ రెహమాన్ పాకిస్తానీ సైనిక నాయకత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. 1971లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో భారత సైన్యం ముందు పాకిస్తాన్ సైన్యం లొంగిపోయినప్పుడు మీకు సిగ్గనిపించలేదా అంటూ ఆయన ప్రశ్నించారు. గతంలో కూడా ఆయన సైనికాధికారులను ఉద్దేశించి రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలనుకుంటే యూనిఫామ్ తీసేసి ఎన్నికల్లో పోటీ చేయండి అని సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఇక దేశ రక్షణ సైన్యం బాధ్యతే, ప్రజలది కాదు అనే విషయాన్ని కూడా చెప్పారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు పౌరులతో సాయుధ బృందాలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ఫజ్లుర్ రెహమాన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ దేశాన్ని రక్షించడం ప్రజల బాధ్యత కాదు, అందుకోసమే సైన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజల పన్నుల డబ్బుతో వారికి జీతాలు చెల్లిస్తోంది. మా రక్త త్యాగాలను పదే పదే ప్రస్తావిస్తూ చివరికి ఆయుధాలు పట్టుకొని మేమే పోరాడాలని చెప్పడం సమంజసం కాదు అన్నారు. నేను ప్రభుత్వం నుంచి ఎలాంటి జీతం తీసుకోవడం లేదు, అందువల్ల నేను ఎలాంటి సాయుధ బృందాన్ని ఏర్పాటు చేయను అని స్పష్టం చేశారు. ఏదేమైనా పాకిస్తాన్ మూడు ముక్కలు కావడానికి సిద్ధంగా అవుతుంది అనేది ఈ విషయం ద్వారా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి అండగా నిలవండి. ఆర్థికంగా మీ అవసరం చాలా చాలా ఉంది. ఆర్ వాయిస్ కి చేస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.